అడవిలో నిధివేట. రవి అనే ఒక అబ్బాయి ఉండేవాడు. అతనికి సాహసాలంటే చాలా ఇష్టం. అతను ఒక పెద్ద అడవి పక్కన ఉన్న ఒక చిన్న పల్లెటూరిలో నివసించేవాడు. ఒకరోజు రవికి వాళ్ల తాతగారి పాత పెట్టెలో ఒక పాత రహస్యమైన పటం దొరికింది. ఆ పటంలో అడవిలో దాచిపెట్టిన నిధి గురించి ఉంది. రవి ఆ నిధిని కనుక్కోవడానికి ఒక సాహస యాత్రకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అతను ఒక చిన్న సంచిలో కొంచెం ఆహారం, ఒక నీళ్ల సీసా సర్దుకున్నాడు. అతను పటాన్ని అనుసరిస్తూ దట్టమైన అడవిలోకి ప్రవేశించాడు. చెట్లు పొడవుగా ఉన్నాయి. ఆకుల మధ్యలోంచి సూర్యరశ్మి తొంగి చూస్తోంది. రవికి ఒక కొమ్మ మీద కూర్చుని కిచకిచలాడుతున్న ఒక స్నేహపూర్వకమైన ఉడుత కనిపించింది. ఆ ఉడుత సహాయం చేయాలనుకుంటున్నట్లు అనిపించింది. అది ఒక కొమ్మ నుండి మరొక కొమ్మకు గెంతుతూ రవిని అడవి లోపలికి నడిపించింది. వాళ్ళు ఒక మెరిసే వాగు దగ్గరకు వచ్చారు. పటం ప్రకారం వాళ్ళు దానిని దాటాలి. రవికి పెద్ద నునుపైన రాళ్ల వరుస కనిపించింది. అతను జాగ్రత్తగా వాగును దాటాడు. అవతలి వైపు వాళ్లకు ఒక అందమైన జలపాతం కనిపించింది. జలపాతం వెనుక ఒక రహస్యం ఉందని పటంలో ఉంది. రవి జాగ్రత్తగా నీటి తెర వెనుకకు నడిచి ఒక రహస్య గుహను కనుగొన్నాడు. గుహ లోపల చీకటిగా ఉంది. రవి తనతో తెచ్చుకున్న ఒక చిన్న టార్చ్ లైట్ను ఉపయోగించాడు. గుహ గోడలు స్ఫటికాలతో మెరుస్తున్నాయి. గుహ వెనుక భాగంలో రవికి ఒక పాత చెక్క పెట్టె కనిపించింది. అదే నిధి. అతను పెట్టెను తెరవడానికి ప్రయత్నించాడు, కాని దానికి తాళం వేసి ఉంది. అతను తాళం చెవి కోసం చుట్టూ చూశాడు. ఉడుత కిచకిచలాడి గుహ గోడలోని ఒక పగులులో దాచిన ఒక చిన్న మెరిసే వస్తువైపు తన తోకతో చూపించింది. రవి ఆ పగులులోకి చేయి పెట్టి ఒక పాత తుప్పుపట్టిన తాళం చెవిని బయటకు తీశాడు. అతను తాళం చెవిని తాళంలో పెట్టి తిప్పాడు. పెట్టె కీచుమని శబ్దం చేస్తూ తెరుచుకుంది. లోపల పెట్టె బంగారం లేదా నగలతో నిండిలేదు. అది వాళ్ల తాతగారి పాత పుస్తకాలు, ఒక భూతద్దం, ఒక డైరీతో నిండి ఉంది. రవి డైరీని తెరిచాడు. అది వాళ్ల తాతగారు అడవిలోని అన్ని మొక్కలు, జంతువుల చిత్రాలతో నిండి ఉంది. అసలైన నిధి వాళ్ల తాతగారు తన కోసం వదిలివెళ్లిన ప్రకృతి పట్ల ఉన్న జ్ఞానం, ప్రేమ అని రవి గ్రహించాడు. రవి, ఉడుత గుహ నుండి బయటకు సూర్యరశ్మిలోకి నడిచారు. డైరీని తమ మార్గదర్శిగా చేసుకుని కొత్త సాహసాలకు సిద్ధంగా ఉన్నారు.